గొడ్డలి పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాలని, అధికారంలో ఉండగా నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే బాధ్యత మనందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. బెస్ట్ పాలసీస్ అన్ని కూడా అడాప్ట్ చేశాం. మనం వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ పాలసీస్ని అక్కడుండే కెపాసిటీ బిల్డింగ్ అలాంటివన్నీ నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా సింగపూర్కి 6 మంది మంత్రులను పంపించాం. మనం ఏదో కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడాలి. ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉంటే అవన్నీ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. నేను ఒకటే కోరుతున్నా, మనం చేసిన మంచినే కాదు, అనునిత్యం ఈ పనిలో మనం అనుసంధానం కావాలి. అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చేసే అభివృద్ధి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం.